హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య వ్లాగ్స్. ఈరోజు మనము టేస్టీ యమ్మీ ఉప్మా రెసిపీ ఏంటో తెలుసుకుందామా? ఓకే, దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు. మనము ముందుగా గుర్తుంచుకోవాల్సింది, 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని మనము రవ్వ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్. మనము ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీ మనకి రెడీ అవుతుంది. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్ లైట్ బ్రౌనిష్, నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ లైట్ బ్రౌనిష్ కలర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ మొత్తం అలా చేసుకున్న తర్వాత ముందుగా చెప్పినట్టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మనము ముందుగా రెడీ చేసుకునే రవ్వని కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొంచెం వేసుకొని అలా మీరు ఇలా చేస్తేనే ఉప్మా ఉండలు పట్టకుండా వస్తుంది. అప్పుడే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము వదిలేయాలి. అది బాగా ఉడుకుతూ ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత గార్లిష్కి కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని బౌల్లో సర్వ్ చేసుకొని నెయ్యితో తింటుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా